హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో అరిసెలని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను కేజీ బియ్యంతో ఈ అరిసెల్ని తయారు చేస్తున్నానండి. కేజీ బియ్యంకి వచ్చేసి 35 నుంచి 40 వరకు అరిసెలు ప్రిపేర్ అవుతాయి. ఈ అరిసెలని ఒక్కళ్ళే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్తో సహా వీడియోని క్లియర్గా చూపిస్తాను. ఇలా ప్రిపేర్ చేసిన అరిసెలు కనీసం 15 నుంచి 20 రోజుల పాటు చాలా మెత్తగా ఫ్రెష్గా ఉంటాయండి. ముందుగా ఒక గిన్నెలోకి కేజీ వరకు బియ్యం తీసుకుంటున్నాను. బియ్యం కొలిచిన గ్లాస్తోనే మనం బెల్లం కొలిచామంటే అరిసెలు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతాయి. ఇక్కడ నేను 4 గ్లాసుల బియ్యం తీసుకొని మరొక పావు గ్లాసు వరకు బియ్యం తీసుకున్నానండి. బియ్యం కరెక్ట్గా తీసుకోకుండా ఒక 2 పిరికెల వరకు ఎక్కువగా తీసుకోవాలి. ఇలా బియ్యం వేసిన తర్వాత నీళ్లు పోసి 1-2 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను సింగిల్ పాలిష్ రైస్ని తీసుకున్నాను. కావాలంటే రేషన్ బియ్యమైనా తీసుకోవచ్చు. ఇలా నీళ్లు పోసి మూత పెట్టి 15 నుంచి 18 గంటల పాటు నానబెట్టుకోవాలి. మధ్యలో 1-2 సార్లు నీళ్ళని మార్చాలండి. బియ్యం వాసన పట్టకుండా ఉండాలి అంటే మధ్యలో కనీసం ఒకసారైనా నీళ్లు మార్చాలి. మళ్ళీ ఒకసారి నీట్గా క్లీన్ చేసేసి ఇప్పుడు వడగిన్నెలోకి వడకట్టేస్తున్నాను. ఇక్కడ నేను ఈ బియ్యాన్ని మిల్లుకిచ్చి పిండిని పట్టిస్తున్నాను. ఒక 15 నిమిషాల పాటు వడగిన్నెలో ఉంచి ఆ తర్వాత డబ్బాలో వేసి పిండిని పట్టిస్తున్నాను. ఒకవేళ ఇంట్లోనే మిక్సీ పట్టేటట్లయితే వడగిన్నెలో వేసి ఆ తర్వాత ఒక 5-6 నిమిషాల పాటు పొడి క్లాత్ మీద ఉంచి ఆ తర్వాత మిక్సీ పట్టుకుంటే పిండి చక్కగా ప్రిపేర్ అవుతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి చాలా మెత్తగా పట్టించాలండి. అప్పుడే అరిసెలు మెత్తగా వస్తాయి. పిండి పట్టించిన తర్వాత మళ్ళీ ఒకసారి జల్లించుకోవాలి. జల్లించిన తర్వాత మాత్రమే అరిసెలు ప్రిపేర్ చేసుకోవాలి. పిండి మొత్తాన్ని కూడా ఇక్కడ జల్లించాను. జల్లించిన పిండిని అలానే వదిలేయొద్దండి. పిండి ఆరిపోకుండా ఉండాలి అంటే ఇలా చక్కగా అదిమి మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు అరిసెల కోసం తీసుకున్న బెల్లం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు బియ్యం కొలిచిన గ్లాస్తోనే ఈ బెల్లాన్ని కూడా కొలిచి తీసుకోవాలి. 4 గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాను కదండి. 3 గ్లాసుల వరకు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. 3 గ్లాసుల బెల్లం అంటే 3/4 కేజీ వరకు ఉంటుంది. కేజీ బియ్యంకి 750 గ్రాముల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కొంచెం నీళ్ళని పోసి ముందు ఈ బెల్లాన్ని కరిగించాలి. బెల్లం కరిగిన తర్వాత మాత్రమే మరొక గిన్నెలోకి వడకట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బెల్లం చక్కగా కరిగిన తర్వాత మనం ఏ పాత్రలో అయితే పాకాన్ని ప్రిపేర్ చేస్తామో ఆ పాత్రలోకి ఈ బెల్లం నీళ్ళని తీసుకుంటున్నాను. పాకం ప్రిపేర్ చేసే పాత్ర అడుగు మందంగా ఉండేటట్లు చూసుకోవాలండి. అప్పుడే పాకం కరెక్ట్గా అర్థమవుతుంది. ఒకే చోట ఎక్కువగా ఉడకకుండా ఇలా కంటిన్యూషన్గా కలుపుకుంటూ పాకాన్ని ప్రిపేర్ చేయాలి. ఈ పాకాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు ముందు హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. పాకం వచ్చే ముందు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఇలా మధ్య మధ్యలోకి చెక్ చేస్తూ ఉండాలి. మధ్య మధ్యలో చెక్ చేస్తేనే పాకం మనకి కరెక్ట్గా అర్థమవుతుందండి. ఇక్కడ చూడండి, పాకం ఇలా వేలితో అంటే దగ్గరికి వస్తుంది కానీ ఉండ ఫామ్ అవ్వట్లేదు కదండి. చేతిలోకి తీసుకుంటే పాకం జారిపోతుంది కాబట్టి అరిసెలకి ఈ పాకం కరెక్ట్ కాదు. మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. పాకం ఒకసారి రావడం స్టార్ట్ అయింది అంటే వెంటనే చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మరో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించి మళ్ళీ చెక్ చేస్తున్నాను. పాకం చెక్ చేసేటప్పుడు కంటిన్యూషన్గా కలుపుకుంటూ చూడాలండి, లేకపోతే ఒకే చోట ఎక్కువగా ఉడుకుతుంది. ఇక్కడ చూడండి, వేలితో అంటే పాకం అంతా కూడా చక్కగా దగ్గరయ్యి చేతితో తీస్తే ఇలా దగ్గరకు వచ్చేసింది కదా. పాకం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లేత ఉండపాకం ఉండాలండి. మనం ఎటు మౌల్డ్ చేస్తే పాకం అటు మౌల్డ్ అవ్వాలి. అలాగే నీళ్ళలో కరగకూడదు. లేత ఉండపాకం వస్తే అరిసెలకి కరెక్ట్ పాకం అన్నట్లు. ఇప్పుడు అంతా కూడా చక్కగా కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం ఇలాచీ పొడిని అలాగే కొంచెం నెయ్యిని కూడా వేశాను. అంతా కూడా ఒకసారి కలిపి నెక్స్ట్ ఇప్పుడు పక్కకు దించి మనం ముందుగా పట్టించిన పిండిని వేస్తున్నాను. పిండి పట్టించి మనం అదిమి పెట్టాం కాబట్టి ఉండగా ఉంటుందండి. అలా ఉండకుండా చేతి వేళ్ళతో పిండిని చల్లినట్టు కలుపుకోవాలి. అప్పుడే పాకంలో పిండి అంతా కూడా చక్కగా కలుస్తుంది. అలాగే వేసిన పిండి వేసినట్టు కలిపిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ పిండిని వేస్తూ కలుపుకోవాలి. అప్పుడే అరిసెలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు హోల్స్ పడకుండా చాలా బాగా వస్తాయండి. కేజీ బియ్యంతో అరిసెలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు బియ్యం కరెక్ట్గా కేజీనే తీసుకోకూడదు. కేజీ బియ్యం తీసుకున్న తర్వాత మరో పావు గ్లాస్ కానీ అర గ్లాస్ కానీ ఎక్కువ తీసుకోవాలి.
ఎందుకంటే మనం తీసుకునే బెల్లం క్వాలిటీని బట్టి పాకం కొంచెం అటు ఇటు అయినా తడిపిండి తక్కువైతే ఇబ్బంది అవుతుంది కాబట్టి బియ్యం కొంచెం ఎక్కువ తీసుకుని నానబెట్టుకోవాలి. అప్పుడే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ నేను కేజీ బియ్యంతోనే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అరిసెలు ప్రిపేర్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే టైం పడుతుంది కాబట్టి కరెక్ట్గా పిండిని కలుపుకున్నాను. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసేటట్లయితే పిండిని ఇలా కాకుండా కొంచెం లూజ్గా ఉండేటట్లు చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఈలోపు పిండి ఆరిపోకుండా ఉండాలి అంటే పిండి కొంచెం లూజ్గా కలుపుకోవాలి. పిండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యిని వేసానండి. నెయ్యి వేసి అంతా కూడా చక్కగా కలిపి ఇలా చక్కగా సర్ది పెట్టి మూత పెట్టేసేయాలి. ఒక 5-6 నిమిషాల పాటు అలా పక్కన పెట్టామంటే పిండి సెట్ అవుతుంది. ఈలోపు స్టవ్ మీద నూనె పెడితే నూనె కూడా వేడై ఉంటుంది. ఇక్కడ నేను ప్లెయిన్గా అరిసెలు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నువ్వులు వేయలేదండి. ఒకవేళ నువ్వులు వేయటం ఇష్టం అనుకుంటే కొంచెం నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఒక 5-6 నిమిషాలు పక్కన పెట్టి ఆ తర్వాత కొంచెం పిండిని ప్లేట్లోకి తీసుకుంటున్నాను. పిండి కూడా ఎక్కువ ఒకేసారి ప్లేట్ మీద తీసుకోకుండా కొంచెం పిండిని తీసుకున్నామంటే అప్పటికప్పుడు పిండిని తీసుకొని అరిసెల్లాగా తట్టుకోవడానికి ఈజీ అవుతుంది. ఎక్కువ పిండిని ప్లేట్ మీద తీసుకుంటే పిండి ఆరిపోతుంది కాబట్టి అరిసెలు తట్టడం కూడా కష్టమవుతుందండి. ఇలా ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకొని ఆయిల్ ప్యాకెట్ మీద కావాల్సినంత పిండిని తీసుకొని అరిసెల్లాగా తట్టుకోవాలి. ఇక్కడ నేను మరీ పెద్దగా కానీ అలా అని చిన్నగా కాకుండా మీడియం సైజ్ అరిసెల్ని ప్రిపేర్ చేస్తున్నాను. నూనె బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్క అరిసెని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత చక్కగా పొంగి పైకి వచ్చిన తర్వాత రెండో వైపుకి తిప్పి అటువైపు కూడా చక్కగా రంగు మారిన తర్వాత పక్కకు తీసేయాలి. చూశారు కదండి, అరిసెలకి ఎక్కడ కూడా హోల్స్ పడకుండా పొంగుతూ చాలా బాగా వస్తున్నాయి. ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసి తీసుకోవాలి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రంగు మారిన తర్వాత ఇప్పుడు గరిటె మీద పెట్టేసి వేరొక గరిటెని పైనుంచి పెట్టి లైట్గా ప్రెస్ చేయాలి. గట్టిగా ప్రెస్ చేసామంటే చల్లారిన తర్వాత అరిసెలు కూడా గట్టిగా ఉంటాయి కాబట్టి లైట్గా ప్రెస్ చేసి ఒక చిల్లుల గిన్నెలో వేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు రెండవ అరిసెను కూడా వేశాను. ఇలా ఒకవైపు పొంగిన తర్వాత రెండవ వైపుకి టర్న్ చేసి ఇటువైపు కూడా రంగు మారిన తర్వాత పక్కకు తీసేయాలి. ఈ అరిసెలు ఇక్కడ నేను కేజీ బియ్యంతో తయారు చేస్తున్నాను కదండి. కేజీ బియ్యంకి 35 నుంచి 40 వరకు ప్రిపేర్ అయ్యాయి. చూశారు కదా, ఈ అరిసె కూడా చక్కగా రంగు మారిన తర్వాత పక్కకు తీసేస్తున్నాను. ఇలా గరిటెతో నూనె ప్రెస్ చేయటం కష్టం అనుకుంటే పక్కన ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద ఒక గిన్నెని బోర్లించి పైన పెట్టేసి అరిసెల్ని ప్రెస్ చేయవచ్చండి. ఇక్కడ చూడండి, రెండవ అరిసెను తీసాను కదా, ఇప్పుడు మూడవ అరిసెను కూడా వేసేసాను. ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేయాలి. ఈ ప్రాసెస్తో ప్రిపేర్ చేసామంటే ఇంకొకళ్ళ హెల్ప్ లేకుండానే చాలా సింపుల్గా ఒక్కళ్ళే అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను కేజీ బియ్యంతో ప్రిపేర్ చేస్తున్నారు కదా, కేజీ బియ్యంకి మీడియం సైజు ఉండే అరిసెలు 35 నుంచి 40 వరకు ప్రిపేర్ అవుతాయండి. ఇలా ఒక్కొక్క అరిసె వేసి ఫ్రై చేయడానికి లేట్ అవుతుంది అనుకుంటే రెండు అరిసెల్ని ఒకేసారి ఎలా డీప్ ఫ్రై చేయాలో చూపిస్తాను. ఇలా ముందుగా ఒక అరిసెని వేసి పొంగి పైకి వచ్చిన తర్వాత వేరొక వైపుకి టర్న్ చేయాలి. ఇలా వేరొక వైపు తిప్పిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మరొక అరిసెని వేయాలి. ఇలా వేసేసి మొదటిసారి వేసిన అరిసెని చూస్తూనే రెండవసారి వేసే అరిసె పొంగి పైకి వచ్చిన తర్వాత వేరొక వైపుకు తిప్పి ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మొదటిసారి వేసిన అరిసె చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇలా పక్కకు తీసి ఎక్సెస్ ఆయిల్ని ప్రెస్ చేసి పక్కకు తీసేయాలి. ఆ తర్వాత రెండవసారి వేసిన అరిసెను కూడా రెండు వైపులా కూడా చక్కగా డీప్ ఫ్రై చేసేసి పక్కకు తీసేయాలి. ఇలా ప్రిపేర్ చేసామంటే అరిసెలు తొందరగా అయిపోతాయి, చాలా ఈజీగా కూడా ఉంటుందండి. చూశారు కదా, ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసి తీసుకున్నాను. చూశారు కదండి, ఇంకొకరి హెల్ప్ లేకుండా చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా అరిసెల్ని ఒక్కళ్ళే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇదే ప్రాసెస్తో ప్రిపేర్ చేస్తే ఎవరికైనా కానీ పర్ఫెక్ట్గా వస్తాయి. సంక్రాంతి స్పెషల్ జంతికలని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇవి తయారు చేయడానికి ఎక్కువ టైం పట్టదండి. చాలా తక్కువ టైంలో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా ఉంటాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఈ జంతికలు తయారు చేయడానికి ఇక్కడ నేను శనగపప్పుని బియ్యంని మిల్లుకిచ్చి పిండిని పట్టించుకుంటున్నాను. ముందుగా ఈ జంతికలు తయారు చేయడానికి పిండి కావాలి కాబట్టి ఒక గిన్నె తీసుకొని
గిన్నెలోకి బియ్యం పప్పు అన్నీ కూడా కొలిచి తీసుకోవాలి. ఇక్కడ నేను 4 గ్లాసుల వరకు రేషన్ బియ్యంని తీసుకుంటున్నాను. 4 గ్లాసుల రేషన్ బియ్యంకి 2 గ్లాసుల వరకు శనగపప్పును తీసుకున్నాను. కావాలి అంటే మరో గ్లాస్ పప్పునైనా తీసుకోవచ్చండి. ఇక్కడ నేను 4 గ్లాసుల రేషన్ బియ్యంకి 2 గ్లాసుల శనగపప్పును తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపిన తర్వాత డబ్బాలో వేసి మిల్లుకిచ్చి పిండిని పట్టించుకుంటున్నాను. ఒకవేళ అంత టైం లేదనుకుంటే మార్కెట్లో దొరికే పొడి బియ్య పిండి అలాగే శనగపిండిని తీసుకొని ఒక గ్లాస్తో కొలిచి తీసుకోవచ్చండి. కాకపోతే ఇలా పట్టించుకొని చేసామంటే జంతికలు ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు మిల్లు నుంచి పిండి వచ్చిన తర్వాత ఖచ్చితంగా జల్లించిన తర్వాత మాత్రమే జంతికలు తయారు చేసుకోవాలండి. వీటితో పాటే కావాలి అంటే ఒక పిరికెడు మినపగుండ్లు కూడా వేసి పిండి పట్టించుకోవచ్చు. ఇక్కడ నేను శనగపిండి బియ్యం మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు జల్లించిన పిండిని కలుపుకోవడం కోసం ఒక వెడల్పుగా ఉండే పాత్రలో పిండిని వేశాను. ఇలా వేసిన తర్వాత రుచి తగినంత ఉప్పుని నెక్స్ట్ ఇలా వామును కూడా రబ్ చేసి వేస్తున్నాను. వీటితో పాటే రుచికి తగినంత కారం కూడా వేసేయాలి. ఇప్పుడు అంతా కూడా ఒకసారి ఇలా చేత్తో కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత నీళ్ళని కొంచెం కొంచెం వేస్తూ పిండిని కలుపుకోవాలి. ఇలా పిండి కలుపుకోవటం కోసం నేను నీళ్ళేమీ వేడి చేయలేదండి. నార్మల్ వాటర్నే ఇలా వేసి కలుపుకుంటున్నాను. నీళ్ళు కూడా ఒకేసారి ఎక్కువ వేసి కలుపుకోకుండా కొంచెం కొంచెం వేస్తూ నిదానంగా కలుపుకోవాలి. పిండి మరీ లూజ్గా కానీ అలా అని గట్టిగా కానీ కలుపుకోకూడదు. పిండి మరీ లూజ్గా కలుపుకున్నామంటే జంతికలు నూనె లాగేస్తాయి. అలా అని గట్టిగా కలుపుకున్నామంటే జంతికలు క్రిస్పీగా రాకుండా గట్టిగా వస్తాయండి. పిండిని అంతటిని కూడా ఒకసారి ఇలా కలిపిన తర్వాత పైనుంచి కొంచెం నెయ్యిని వేశాను. నెయ్యి వేసి మరొకసారి అంతా కూడా చక్కగా కలిపేసేయాలి. ఇక్కడ చూడండి పిండి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు జంతికల గొట్టంకి నూనెని అప్లై చేసి ఆ తర్వాత తగినంత పిండిని ఇలా జంతికల గొట్టంలో పెట్టేసేయాలి. పిండి కలుపుకునేటప్పుడే స్టవ్ మీద నూనె పెట్టానండి. నూనె కూడా ఈలోపు బాగా వేడి ఉంది. నూనె చక్కగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి జంతికలు వేసుకోవాలి. నూనె వేడి కాకముందు జంతికలు వేసి ఫ్రై చేసాము అంటే క్రిస్పీగా రావండి. కాబట్టి నూనె చక్కగా వేడైన తర్వాత మాత్రమే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా వేసేయాలి. వేసిన వెంటనే వేరొక వైపుకు తిప్పకూడదండి. కాస్త జంతికలు బిగుసుకున్న తర్వాత ఇప్పుడు రెండవ వైపుకి టర్న్ చేసి రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై చేసి పక్కకు తీసేయాలి. ఇలానే మిగతావన్నీ కూడా తయారు చేసుకోవాలి. ఈ జంతికలు ఎప్పుడు చేసినా కానీ క్రిస్పీగా రావాలి అంటే ఖచ్చితంగా రేషన్ బియ్యం మాత్రమే తీసుకోవాలి. రేషన్ బియ్యం అలాగే శనగపప్పు రెండు కలిపి పిండి పట్టించాము అంటే జంతికలు చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయండి. ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాస్త రంగు మారిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను. ఇలానే మిగతావన్నీ కూడా ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన జంతికలు కనీసం 15 నుంచి 20 రోజుల పాటు నిల్వ ఉంటాయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇక్కడ చూడండి మొదటిసారి వేసిన జంతికలు తీసిన తర్వాత మళ్ళీ నూనె కొద్దిసేపు వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత మాత్రమే మళ్ళీ రెండవసారి జంతికలు వేయాలి. ఇలా నూనె వేడైన తర్వాత మాత్రమే జంతికలు వేసి ఫ్రై చేసాము అంటే జంతికలు గుల్లగా చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇలానే మిగతావన్నీ కూడా తయారు చేసి తీసుకోవాలి. ఇక్కడ మనం ఈ జంతికలని శనగపప్పు వేసి చేసాం కదండి. కావాలి అంటే మినపగుండ్లు కూడా వేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ మినపగుండ్లు వేసి ప్రిపేర్ చేసిన జంతికల రెసిపీ మన ఛానల్లో ఉంది. కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి. చూశారు కదా మళ్ళీ రెండవసారి వేసిన జంతికలు కూడా చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీస్తున్నాను. ఇలా ప్రిపేర్ చేసిన జంతికలని గాలి చొరబడిన డబ్బాలో పెట్టాము అంటే 15 నుంచి 20 రోజుల పాటు నిల్వ ఉంటాయండి. గులాబీ పువ్వులని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ గులాబీ పూలు అచ్చం స్వీట్ షాప్లో ప్రిపేర్ చేసినట్లే చాలా క్రిస్పీగా ఉంటాయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. వీటిని తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. అలాగే చాలా సింపుల్ ప్రాసెస్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ గులాబీ పూలు తయారు చేయడానికి మనకి ముందుగా గులాబీ గుత్తి కావాలి కదండి. ఈ గులాబీ గుత్తి కొత్తగా తీసుకున్నట్లయితే ఒక 2 రోజుల వరకు నూనెలో ఇలా పెట్టేసేయాలి. గులాబీ పువ్వులు తయారు చేయడం కోసం ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకున్నాను. అలాగే సేమ్ అదే కప్పుతో 1 కప్పు వరకు బియ్య పిండిని తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ఉప్పుని అలాగే అదే కప్పుతో 1/4 కప్పు వరకు బెల్లం తురుముని తీసుకున్నాను.
నెక్స్ట్ మళ్ళీ అదే కప్పుతో 1.5 కప్పు వరకు నీళ్ళని తీసుకొని అంతా కూడా చక్కగా కలిపేసేయాలి. నీళ్ళు ఒకేసారిగా ఎక్కువ వేయకుండా 1.5 కప్పు వరకు నీళ్లు వేసి అంతా కూడా కలిపేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. బెల్లం తురుము కరిగేసరికి పిండి కాస్త లూజ్ అవుతుంది కాబట్టి ఇలా గట్టిగా కలిపి అంతా కూడా చక్కగా సర్ది మూత పెట్టి 3 నుంచి 4 గంటల పాటు పక్కన పెట్టేసేయాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడండి, నేను 4 గంటల పాటు పిండి నాననిచ్చి ఆ తర్వాత మళ్ళీ చూస్తున్నాను. ఇక్కడ చూడండి, బెల్లం అంతా కూడా చక్కగా కరిగింది. ఎక్కడైనా బెల్లం గడ్డలు ఉన్నట్లయితే బ్రేక్ చేసుకోవాలి. ఇప్పుడు గులాబీ పువ్వులు తయారు చేయడానికి తగినట్లుగా పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ పోసి అంతా కూడా ఇలా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ఇలా స్పూన్కి కోట్ అయితే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసిన పిండిని అంతా కూడా ఒకే గిన్నెలో పెట్టకుండా కొంచెం ఒక మూతలోకి తీసుకుంటున్నాను. ఇలా మూతలోకి తీసుకుంటే గులాబీ పువ్వులు నూనెలో వేయడానికి చాలా ఈజీ అవుతుందండి. ఇక్కడ నేను మూతకి సరిపడినంత పిండిని తీసుకొని పక్కన పెట్టేస్తున్నాను. ఈలోపు నూనె కూడా స్టవ్ మీద పెడితే నూనె కూడా బాగా వేడై ఉంటుందండి. నూనె వేడైన తర్వాత ఇప్పుడు గులాబీ పువ్వులు వేసేయాలి. నూనెతో పాటు గులాబీ గుత్తిని కూడా నూనెలో ఉంచి బాగా వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత మాత్రమే ఇలా పిండిలోకి ముంచి నూనెలో వేసేయాలి. నూనెలోకి వేసి అరసెకండ్ పాటు కాలనిచ్చి ఆ తర్వాత 1-2 సార్లు కుదిపితే గులాబీ పువ్వు ఈజీగా నూనెలోకి వచ్చేస్తుంది. ఇక్కడ మనం తీసుకున్న గులాబీ గుత్తి కొత్తది కాబట్టి కాస్త గులాబీ పువ్వు అనేది గులాబీ గుత్తికి స్టిక్ అయినట్లు ఉంటుంది. అలాంటప్పుడు చాకుతో కాస్త లూజ్ చేసామంటే నూనెలోకి ఈజీగా ఊడిపోతుంది. ఇక్కడ చూడండి, 2 వైపులా కూడా కాస్త రంగు మారే వరకు డీప్ ఫ్రై చేయాలి. గులాబీ పువ్వులు ఎప్పుడు డీప్ ఫ్రై చేసినా కానీ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే డీప్ ఫ్రై చేయాలండి. అప్పుడే క్రిస్పీగా ఉంటాయి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైట్గా రంగు మారిన తర్వాత ఇప్పుడు నూనెలో నుంచి పక్కకు తీసేస్తున్నాను. గులాబీ పువ్వు డీప్ ఫ్రై చేసేటప్పుడు గులాబీ పువ్వుతో పాటు గులాబీ గుత్తిని కూడా నూనెలో పెట్టి వేడి చేయాలి. అప్పుడే గులాబీ గుత్తి నుంచి పువ్వు అనేది నూనెలోకి ఈజీగా వచ్చేస్తుంది. గులాబీ గుత్తి బాగా వేడైన తర్వాత పిండిలోకి ముంచి ఒక 2 సెకండ్ల పాటు ఉంచి ఆ తర్వాత నూనెలోకి వేసేయాలి. నూనెలోకి వేసి ఒక అర సెకండ్ పాటు కాలనిచ్చి కుదిపాలండి. ఇక్కడ చూడండి, కాస్త స్టిక్ అయినట్లు అనిపిస్తే చాకుతో విడదీసి ఇలా వేసేయాలి. ఒక 5-6 వరకు ఇలానే అంటుకుపోతాయి. ఆ తర్వాత ఈజీగా గులాబీ పువ్వులు ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా కొత్తది కాబట్టి ఇలా ఉంటుందండి. 1-2-3 సార్లు ప్రిపేర్ చేసామంటే గులాబీ పువ్వులు ఈజీగా తయారు చేసుకోవచ్చు. కొత్త గులాబీ గుత్తితో గులాబీ పువ్వులు తయారు చేసుకోవాలి అంటే గులాబీ గుత్తిని నీట్గా క్లీన్ చేసిన తర్వాత తడి లేకుండా శుభ్రంగా తుడిచి ఆ తర్వాత నూనెలో ఒక 2-3 రోజుల పాటు నాననివ్వాలండి. అప్పుడే గులాబీ పువ్వులు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేకపోతే అంటుకుపోయి చాలా చికాకు పెడతాయి. ఇక్కడ చూడండి, రెండోసారి వేసిన గులాబీ పువ్వు కూడా చక్కగా ఫ్రై చేసి పక్కకు తీసేస్తున్నాను. ఇలానే ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకోవచ్చు. గులాబీ పువ్వులు అచ్చం స్వీట్ షాప్లో ప్రిపేర్ చేసినట్లే క్రిస్పీగా రావాలి అంటే మైదా పిండి ఏ కప్పుతో తీసుకుంటామో సేమ్ అదే కప్పుతో బియ్యం పిండి కూడా తీసుకోవాలండి. 1 కప్పు వరకు మైదా పిండి తీసుకుంటే సేమ్ అదే కప్పుతో 1 కప్పు వరకు పొడి బియ్యం పిండిని 3/4 కప్పు వరకు బెల్లం తురుముని తీసుకుంటే సరిపోతుంది. స్వీట్నెస్ కూడా చక్కగా సరిపోతుంది. అలాగే గులాబీ పువ్వులు ఎన్ని రోజులైనా కానీ మెత్తపడకుండా చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇలా ప్రిపేర్ చేసిన గులాబీ పువ్వులు కనీసం 20 నుంచి 30 రోజుల పాటు స్టోర్ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు. పిల్లలకైతే స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇక్కడ చూడండి, 3వసారి వేసిన గులాబీ పువ్వు కూడా చక్కగా ఫ్రై చేసి పక్కకు తీసేస్తున్నాను. గులాబీ పువ్వులు ప్రిపేర్ చేసేటప్పుడు గులాబీ గుత్తిని పిండిలో నిండా ముంచకూడదండి. కొంచెం గ్యాప్ ఉండేటట్లు ఇలా ముంచి నూనెలోకి వేసామంటే గులాబీ పువ్వు అనేది గులాబీ గుత్తి నుంచి ఈజీగా నూనెలోకి ఊడిపోతుంది. ఇక్కడ మనం ఈ గులాబీ పువ్వులు తయారు చేయడానికి మైదా పిండి తీసుకున్నాం కదా. మైదా పిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండితోనైనా తయారు చేసుకోవచ్చు. కాకపోతే మైదా పిండితో ప్రిపేర్ చేసామంటే అచ్చం స్వీట్ షాప్లో తయారు చేసినట్లే క్రిస్పీగా ఉంటాయి. ఇక్కడ చూడండి, 2 పువ్వులని ఒకేసారి వేసి డీప్ ఫ్రై చేస్తున్నాను. ఒక గులాబీ పువ్వు వేసిన తర్వాత కాస్త కాలనిచ్చి మళ్ళీ 2వ గులాబీ పువ్వును కూడా వేశాను. ఈ గులాబీ పువ్వులని ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే డీప్ ఫ్రై చేయాలండి. అప్పుడే క్రిస్పీగా ఉంటాయి. హై ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేశారు అంటే క్రిస్పీగా రాకుండా చాలా మెత్తగా ఉంటాయండి. తినేటప్పుడు అస్సలు బాగుండవు.
ఇక్కడ చూడండి రెండింటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా కూడా ఇలా తిప్పుకుంటూ చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం కొంచెం క్వాంటిటీని ప్రిపేర్ చేసాం కాబట్టి చాలా త్వరగానే అయిపోతాయండి. అయితే ఎక్కువ క్వాంటిటీ గులాబీ పువ్వులు తయారు చేస్తున్నప్పుడు పిండి ఒకేసారి కలిపేసి అంతా పిండిలో గులాబీ గుత్తి ముంచకుండా కొంచెం కొంచెం పిండిని ఒక మూతలోకి తీసుకొని మనం ఇప్పుడు ప్రిపేర్ చేసినట్లుగా తయారు చేసామంటే పిండి కూడా గట్టిపడదండి. ఒకవేళ పిండి చిక్కబడ్డట్లు అనిపిస్తే కొంచెం వాటర్ వేసి అంతా కూడా కలిపి మళ్ళీ గులాబీ పువ్వుల్ని తయారు చేయాలి. ఇక్కడ చూడండి అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. చూశారు కదండి, చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్గా గులాబీ పూలు ప్రిపేర్ అయ్యాయి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ గులాబీ పూలు చాలా క్రిస్పీగా ఉంటాయండి. కనీసం 20 నుంచి 30 రోజుల పాటు స్టోర్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. సంక్రాంతి స్పెషల్ కజ్జికాయలు రెసిపీని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ కజ్జికాయలు కనీసం 15 నుంచి 20 రోజుల పాటు నిల్వ ఉంటాయండి. తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇక్కడ మీకు వీడియోలో చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి, బయట లేయర్ అంతా కూడా చాలా క్రిస్పీగా లోపల జ్యూసీగా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇక్కడ నేను మైదా పిండితో ఈ కజ్జికాయలని తయారు చేస్తున్నాను. కావాలి అంటే మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. ముందుగా ఈ కజ్జికాయల లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక పాత్రని పెట్టి 1/2 కప్పు వరకు బాదంని 1/2 కప్పు వరకు కాజుని తీసుకున్నాను. వీటితో పాటు 1/2 కప్పు వరకు పిస్తా పప్పుల్ని 1/2 కప్పు వరకు పల్లీలు కూడా తీసుకోవచ్చండి. ఇక్కడ నేను ఈ రెండింటిని మాత్రమే తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైట్గా వేయించుకొని పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకొని ఇలా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి వేస్తున్నాను. ఈ ప్లేస్లో కావాలి అంటే రెడీమేడ్ కొబ్బరి పొడి అయినా తీసుకోవచ్చండి. ఆ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టిన డ్రై నట్స్ కూడా వేసి స్వీట్నెస్కి తగినంత బెల్లం తురుమును కూడా వేయాలి. ఇక్కడ నేను 1 కప్పు వరకు బెల్లం తురుముని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టి ఎండు కొబ్బరి పొడిలోకి వేసేయాలి. మనం తీసుకున్న బాదం కాజు సరిగా గ్రైండ్ అవ్వనట్లు అనిపిస్తే వాటిని మళ్ళీ మిక్సీ జార్లో వేసి మరొకసారి మిక్సీ పట్టి తీసుకోవాలండి. ఈ కజ్జికాయల లోపల స్టఫింగ్ కోసం ఇక్కడ మనం బాదం కాజుని తీసుకున్నాం కదండి. ఒకవేళ బాదం కాజు ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో ఎండు కొబ్బరినే ఎక్కువ వేసి చేయొచ్చు. అయితే డ్రై నట్స్ మరీ మెత్తగా కాకుండా చిన్న చిన్న పలుకులుగా ఉండేటట్లు మిక్సీ పట్టుకుంటే కజ్జికాయలు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ చూడండి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడిని కూడా వేసి అంతా కూడా ఒకసారి ఇలా కలిపి పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు కజ్జికాయలు ప్రిపేర్ చేయడం కోసం ఒక గిన్నెలోకి 3 కప్పుల వరకు మైదాని తీసుకుంటున్నాను. మైదా ఇష్టం లేకపోతే మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చండి. కాకపోతే మైదా పిండితో చేస్తే చాలా క్రిస్పీగా ఉంటాయి. చిటికెడు ఉప్పుని 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకున్నాను. బొంబాయి రవ్వ వేయడం వల్ల కజ్జికాయలు చాలా క్రంచీగా వస్తాయి. అంతా కూడా ఒకసారి ఇలా కలిపేసేయాలి. అయితే ఇక్కడ నేను ఉప్పు బొంబాయి రవ్వ వేసి అంతా కూడా కలిపిన తర్వాత 1/2 కప్పు కంటే తక్కువ అంటే 3-4 స్పూన్ల వరకు నెయ్యిని బాగా వేడి చేసి వేసానండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. నెయ్యి కానీ నూనె కానీ 3-4 స్పూన్ల వరకు బాగా వేడి చేసి పిండిలో వేసి అంతా కూడా చక్కగా కలిపేసేయాలి. ఇక్కడ చూడండి పిండి ఇలా ముద్ద కట్టాలి. ఇలా ఉంటే కజ్జికాయలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళని వేస్తూ పిండిని కలుపుకోవాలి. పిండి మరీ లూజ్గా కానీ అలా అని గట్టిగా కానీ కలుపుకోకూడదండి. చపాతీ పిండి కంటే కాస్త లూజ్గా కలుపుకోవాలి. అలా ఉంటేనే కజ్జికాయలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపి మూత పెట్టి ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల పిండి చక్కగా నానుతుంది. కజ్జికాయలు కూడా చాలా బాగా వస్తాయి. ఇక్కడ నేను ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టి ఆ తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ కూడా ఒక 10 నిమిషాల పాటు చక్కగా నీట్ చేస్తూ కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలుపుకుంటే కజ్జికాయలు అంత బాగా వస్తాయండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని ఇలా చేతిలోకి తీసుకొని రౌండ్గా చుట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చపాతీ పీట పైన కొంచెం పొడి పిండి చల్లి మనం ముందుగా తయారు చేసి పెట్టిన పిండి ముద్దను పెట్టి మరీ పలుచుగా కానీ అలా అని మందంగా కానీ కాకుండా మీడియం థిక్నెస్ ఉండేటట్లు ఇలా ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ రోటీకి కజ్జికాయల షేప్ ఇవ్వడం కోసం కజ్జికాయల పీటకి కొంచెం పొడి పిండిని కానీ లేకపోతే నూనెని కానీ రాసి ఉంచాలండి. ఇలా చేయడం వల్ల అంచులు ఈ కజ్జికాయ పీటకి స్టిక్ అవ్వకుండా ఉంటాయి. ఆ తర్వాత ఇలా రోటీ పెట్టేసి ఇప్పుడు 1.5 స్పూన్ వరకు స్టఫింగ్ని వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అంచుల వెంట ఇలా నీళ్ళని అప్లై చేస్తున్నాను. ఇలా నీళ్లు రాయడం వల్ల అంచులు ఊడిపోకుండా కరెక్ట్గా సీల్ అవుతాయి.
ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి గట్టిగా ప్రెస్ చేసామంటే కజ్జికాయల షేపు చాలా బాగా వస్తుందండి. ఒకవేళ కజ్జికాయల పీట లేకపోతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది కూడా చూపిస్తాను. ఇలా ప్రెస్ చేసేటప్పుడు అంచులు ఊడిపోకుండా కాస్త గట్టిగా ఇలా ప్రెస్ చేయాలండి. అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లో పెట్టామంటే డీప్ ఫ్రై చేయడానికి చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు కజ్జికాయల పీట లేకపోతే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, అంచులు ఎక్స్ట్రా ఉన్నట్లయితే ఇలా చాకుతో కట్ చేసేయాలి. ఇప్పుడు ఈ కజ్జికాయని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసి నెక్స్ట్ కజ్జికాయల పీట లేకపోతే ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తాను. రోటీ ప్రిపేర్ చేసిన తర్వాత మధ్యలోకి స్టఫింగ్ పెట్టేసి అంచులు ఊడిపోకుండా ఇలా నీళ్ళని అప్లై చేయాలి. రోటీకి చుట్టూతా కూడా ఇలా నీళ్లు రాసిన తర్వాత రోటీని మధ్యలోకి చక్కగా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు అంతా కూడా అంచుల వెంట ఇలా ప్రెస్ చేసి ఒక చాకుని తీసుకొని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రాస్ అన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న అంచులు ఇలా కట్ చేసిన తర్వాత స్పూన్తో షేప్ ఇచ్చామంటే కజ్జికాయల షేప్ ఈజీగా వచ్చేస్తుందండి. కజ్జికాయల పీట లేకపోయినా కానీ చాలా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ప్రిపేర్ చేసి ప్లేట్లోకి పెట్టుకోవాలి. అలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే నూనెలో డీప్ ఫ్రై చేయడానికి ఈజీ అవుతుంది. ఈ కజ్జికాయలు తయారు చేస్తున్నప్పుడే పక్కన స్టవ్ మీద నూనె పెడితే నూనె కూడా చక్కగా వేడై ఉంటుంది. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డిజైన్ చేస్తే కజ్జికాయల షేపు చాలా ఈజీగా ప్రిపేర్ అవుతుంది. చూశారు కదా, ఇప్పుడు ఈ కజ్జికాయని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలానే అన్నీ కూడా ప్రిపేర్ చేసి ప్లేట్లోకి తీసుకున్నాను చూడండి. ఇలా తయారు చేసి పెట్టుకున్నామంటే నూనెలో డీప్ ఫ్రై చేయడానికి చాలా తక్కువ టైం పడుతుందండి. ఇప్పుడు స్టవ్ మీద నూనె పెట్టి నూనె బాగా వేడైన తర్వాత నూనెకి సరిపడినన్ని కజ్జికాయలు వేసేయాలి. మరీ ఎక్కువ వేయకుండా నూనెకి సరిపడినన్ని వేసేయాలండి. అయితే ఈ కజ్జికాయలు ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ పర్ఫెక్ట్గా క్రిస్పీగా రావాలి అంటే నూనె వేడైన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి కజ్జికాయలు వేసి నిదానంగా ఫ్రై చేయాలి. అప్పుడే లోపల వరకు ఫ్రై అవుతాయి, అలాగే చాలా క్రిస్పీగా వస్తాయండి. ఒకవేళ పొరపాటున హై ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసాము అంటే కజ్జికాయల పైన లేయర్ అంతా కూడా గట్టిగా వస్తుంది, సాగినట్టు అవుతుంది. కాబట్టి నిదానంగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కాస్త రంగు మారే వరకు డీప్ ఫ్రై చేయాలి. అప్పుడే కజ్జికాయలు చాలా క్రంచీగా క్రిస్పీగా వస్తాయండి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైట్గా కలర్ షేడ్ అయ్యి నూనెలోని నురగ అంతా కూడా తగ్గిపోతుంది. అప్పుడు కజ్జికాయలు చక్కగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు అన్నిటినీ కూడా ఇలా తీసి పక్కన పెట్టేసేయాలి. ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ ఉంటే టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకున్నామంటే నూనె కూడా పక్కకు పోతుందండి. ఇలానే మిగతావన్నీ కూడా ఫ్రై చేసి తీసుకోవాలి. కజ్జికాయల లోపల ఉన్న స్టఫింగ్ ఎక్కడా కూడా బయటికి రాకుండా చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతాయండి. అయితే మనం రోటీ తయారు చేస్తున్నప్పుడే మరీ పలుచగా తయారు చేయకూడదు. అలా తయారు చేసాము అంటే మనం వేసేటప్పుడు పొరపాటున గరిటె తగిలింది అంటే హోల్ పడి స్టఫింగ్ అంతా కూడా బయటకు వస్తుంది. కాబట్టి రోటీలు ప్రిపేర్ చేస్తున్నప్పుడే కాస్త జాగ్రత్తగా తయారు చేసుకోవాలి. ఇక్కడ చూడండి, రెండోసారి వేసిన కజ్జికాయలు కూడా చక్కగా ఫ్రై అయ్యాయి కదా, వీటిని కూడా ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను. ఇలానే మిగతావన్నీ కూడా తయారు చేయాలి. ఇలా ప్రిపేర్ చేసిన కజ్జికాయలు కనీసం 15 నుంచి 20 రోజుల పాటు నిల్వ ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి ఈసారి సంక్రాంతికి ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.